ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా పెద్ద సంచలనాత్మకంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి ఎపిసోడ్ ఇక ముగింపు దశకు వచ్చేసినట్టేనా? కల్తీ నెయ్యి వివాదాన్ని ముగించాలనే ఆలోచనకి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచ్చేసారా? ఇలాంటి అనేక రకాల అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఇప్పటికే సిట్ ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు పూర్తి చేసింది. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్లో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని తేల్చేసింది. తద్వారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం అంతా హంబక్ అని తేలిపోయింది. తిరుమలను ఉద్దేశించి రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి నానా హంగామా చేశారు అన్నట్టుగా వెల్లడయ్యింది. మొత్తం తిరుమల ప్రతిష్టకే భంగం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి చర్యలు, చేష్టలు కారణమయ్యాయి అనే అభిప్రాయం బలపడింది. అలాంటి సమస్య నుంచి గట్టెక్కడానికంటూ మళ్ళీ వన్ మ్యాన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ తాజాగా వెల్లడైంది. ఆ రిపోర్ట్లో కూడా కల్తీ నెయ్యి సమస్యకి పరిష్కారం ఏంటి, ఆనాడు కల్తీ నెయ్యి సరఫరాకు కారణాలేంటి, ఏ లోపాల వల్ల అలాంటిది జరిగింది అన్నట్టుగా నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా టీటీడీ ఈవోలుగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి వీళ్ళిద్దరి వైఖరి ప్రధానమైనటువంటి కారణంగా తేల్చింది. అదే సమయంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి కూడా నెయ్యి కల్తీ విషయం మీద రిపోర్ట్ల కోసం పంపించినప్పటికీ వచ్చిన రిపోర్ట్ల మీద తగిన చర్యలు తీసుకోలేదు అంటూ తేల్చేసింది. మొత్తంగా ఈ కల్తీ నెయ్యి ఎపిసోడ్లో టీటీడీ అధికారులే బాధ్యులు అన్నట్టుగా ఏకసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొంది. అంటే ఇన్నాళ్ళుగా చంద్రబాబు చెప్తున్నట్టుగా, పవన్ కళ్యాణ్ ఆరోపించినట్టుగా, తెలుగుదేశం పార్టీ అంతా అభియోగాలు మోపినట్టుగా జగన్మోహన్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా కల్తీకి పాల్పడ్డారని, ఆయన అనుచరులంతా ఈ కల్తీ దందాలో ప్రధాన కారకులని చేసినటువంటి ప్రచారం అంతా ఒట్టి డొల్లని తేలిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఏకసభ్య కమిటీ అనేక రకాల ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆనాడు నెయ్యి సరఫరా విషయంలో టెండర్లలో నిబంధనలు మార్చి అలాంటి తీరున బోలేబాబా లాంటి కంపెనీల నుంచి నెయ్యి కొనుగోలు చేయడం వెనక పర్చేజింగ్ కమిటీది ప్రధాన పాత్ర అని తేల్చింది. అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం, పైగా నిబంధనలు మార్చడానికి కారణం కావడం, అదే సమయంలో మార్చిన నిబంధనలకు అనుగుణంగా యథేచ్ఛగా టెండర్లు ఖరారు చేయడం, ఇవన్నీ నెయ్యి కల్తీలో ప్రధానమైనటువంటి లోపాలన్నట్టుగా వెల్లడించింది. ఈ తరుణంలో ఆనాడు పర్చేజింగ్ కమిటీలో ఇప్పటి టీడీపీ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న పార్థసారథి, ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరి వైఫల్యాన్ని కూడా చాటి చెప్పినట్టు అయ్యింది. మొత్తంగా కారణాలు ఎవరు ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సరుకుల కొనుగోలు వ్యవహారంలో నిర్దిష్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ అనేక ప్రతిపాదనలు ముందు పెట్టింది. ముఖ్యంగా ట్రస్ట్ బోర్డులో ఇప్పటికే ఉన్నటువంటి మెంబర్లకు తోడుగా అనుబంధ సభ్యులన్నట్టు అనేక మందిని యథేచ్ఛగా నియమిస్తున్నటువంటి ప్రక్రియకు చెక్ పెట్టాలి అని తేల్చింది. పర్చేజింగ్ కమిటీ మరింత పగడ్బందీగా సాగాలి అని వెల్లడించింది. వీటన్నిటితో పాటుగా టీటీడీలో నాణ్యతా ప్రమాణాల నిర్దిష్టత పాటించకపోతే కఠిన చర్యలుండేలా మార్పులు చేయాలి అని తేల్చింది. ప్రమాణాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలి అంటూ తెలిపింది. ఇలా అనేక రకాల రికమెండేషన్స్ అయితే ఏకసభ్య కమిటీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ చేశారు. మరి ఇప్పుడు ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా చంద్రబాబు నాయుడు నిజంగా మార్పులు తీసుకొస్తారా? చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరగకూడదనే కాంక్ష, ఆలోచన ఏ కోసానైనా ఈ ప్రభుత్వం అనుకుంటే అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అనేక రకాల మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇటీవల కర్ణాటకకు చెందిన నందిని నుంచి ఆవు నెయ్యి కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. దాని మీద ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొన్ని బినామీ సంస్థల పేరుతో హెరిటేజ్కి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభియోగాలు వస్తున్న వేళ మళ్ళీ అవే డైరీలకి మరికొంత కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళనే పోషించే ప్రయత్నం చేసినట్టుగా చాలా రకాల విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పగడ్బందీగా సాగాలి, పటిష్టమైన చర్యలుండాలి, ఇలాంటి పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి అంటే మాత్రం ఏకసభ్య కమిటీ నివేదికను పగడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుంది.
పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగినటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి అవన్నీ చేసేదానికి కూటమి సర్కారు సిద్ధమవుతుందా? ముఖ్యంగా ప్రైవేటు డైరీల లాభాలు కాకుండా కోఆపరేటివ్ డైరీల నుంచి ఆవు నెయ్యి కొనుగోలు చేయడం ద్వారా నాణ్యతాపూరితమైనటువంటి ప్రమాణాలు పాటించడం, అదే సమయంలో ఎటువంటి అప్రతిష్ట అపశృతులు దొరలకుండా కాపాడడం, ఇలాంటి చర్యలకు ఎంత మేరకు సిద్ధమవుతుంది అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. వీటితో పాటుగా ఇన్నాళ్ళుగా రాజకీయంగా ఈ అంశాన్ని చుట్టూ తిప్పి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నానికి ఎకనైనా ముగింపు పలుకుతారా? ఇది కీలకమైనటువంటి అంశం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్టతను పూర్తిగా భంగపరిచేలా దాన్ని ఒక రాజకీయ వస్తువుగా మార్చుకుని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలనే దానికి తిరుమలనే వేదికగా మార్చుకున్నటువంటి కూటమి నాయకత్వం ఇకనైనా తమ బుద్ధి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి అయినా బుద్ధిగా సాగాల్సి ఉంటుంది. సరైనటువంటి విధానాలతో తిరుమల ప్రతిష్టతను మరింతగా పెంపొందించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఏకసభ్య కమిటీ నివేదికను ఉపయోగించుకుని అలాంటి ప్రయత్నాలు చేస్తే పబ్లిక్ హర్షిస్తారు. కాదు, ఇంకా గతంలో చేసినటువంటి ఆవు కొవ్వు, పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్ అంతా కలిపేశారని అనేక రకాల రాద్ధాంతం చేసినటువంటి నేపథ్యంలో వాటిని ఇంకా పదే పదే పునరావృతం చేస్తూ రాజకీయ ప్రాబల్యం కోసం పాకులాడితే ఉన్న పరువు కూడా పోతుందన్నది కూటమి నేతలే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.